విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో ఆరిఫ్ హుస్సేన్ ను హాజరుపరిచారు ఎన్ఐఏ అధికారులు. బీహార్కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ ను అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. దేశం విడిచి ఆరిఫ్ హుస్సేన్ పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉండగా నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. సౌదీ, ఒమన్ నుంచి నిధులు అందుతున్నట్లుగా విచారణలో వెల్లడైంది. సిరాజ్, సమీర్ అరెస్టుల తర్వాత దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండగా ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. ఉగ్రవాదులు సిరాజ్, సమీర్లతో కలిసి ఆరిఫ్ పనిచేసినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం సిరాజ్, సమీర్లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు మరో 19 మంది సభ్యులతో కూడిన ఒక బృందం ఉన్నట్లుగా గుర్తించారు. ఆరిఫ్కు 14 రోజుల రిమాండ్ను విధించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విజయనగరం ఉగ్ర దాడుల ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అందులో భాగంగా దీన్ని కొనసాగిస్తూ కూడా ఆ ఇద్దరికి వచ్చిన లావాదేవీలు, అదేవిధంగా ఆర్థిక పరంగా వీరికి ఎవరు బలోపేతం చేశారన్న కోణంలో ఎన్ఐఏ నిఘా పెట్టి పూర్తిగా కూడా నిన్న ఢిల్లీ విమానాశ్రయంలో ఒక కీలకమైన నిందితుడిని అదుపులో తీసుకోవడం జరిగింది. అతను అరీఫ్ గా గుర్తించడం జరిగింది. అరీఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తలీబ్ గా గుర్తించారు. అతన్ని నిన్న ఢిల్లీలో అరెస్ట్ చేసిన తర్వాత పటియాలా కోర్టులో హాజరుపరిచారు. అనంతరం అతన్ని ఈ రోజు విశాఖపట్నంలోని స్పెషల్ ఎన్ఐఏ కోర్టుకు తీసుకురావడం జరిగింది. ఎన్ఐఏ కోర్టులో పూర్తిగా వాదన వినిపించిన తర్వాత అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది ఎన్ఐఏ కోర్టు. అయితే ఇతను బీహార్ కు చెందిన అరీఫ్ హుస్సేన్ గా గుర్తించడం జరిగింది. అయితే దేశం విడిచి అరీఫ్ హుస్సేన్ పారిపోతున్న ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అదుపు తీసుకున్నామని ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. అయితే అరీఫ్ సౌదీ, అదేవిధంగా ఒమన్ దేశాల నుంచి నిధులను ఇక్కడ తీసుకుని వచ్చి ఉగ్ర కార్యకలాపాలు ఎవరైతే చేస్తున్నారో, ఉగ్ర దాడి నేపథ్యంలో జరుగుతున్న కార్యకలాపాలు అవుతున్నాయో కార్యకలాపాలకు ఆ నిధులను ఉపయోగిస్తున్నట్లుగా, అదే మరీ ముఖ్యంగా గతంలో విజయనగరం ఏదైతే ఉగ్రదాడి ఘటనకు సంబంధించి సిరాజ్, సమీర్లను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సిరాజ్, సమీర్లకు అదేవిధంగా ఈ అరీఫ్ కున్న సంబంధాలపై విచారణ జరిపి ఈ సౌదీ, అదేవిధంగా ఒమన్ దేశానికి తెచ్చిన నిధులు అవుతున్నాయో నిధులను సిరాజ్ కు, సమీర్ కు అందజేసినట్లుగా కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే కోర్టు ఎదుట అవన్నీ వివరించగా అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు ఎన్ఐఏ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మరొకసారి ఎన్ఐఏ కోర్టుకు ఎన్ఐఏ అధికారులు వెళ్లి ఎవరైతే అరెస్ట్ చేశారో, ఢిల్లీలో అరెస్ట్ చేశారో అరీఫ్ హుస్సేన్ ను కస్టడీకి కోరే అవకాశం ఉంది. అరీఫ్ హుస్సేన్ ను కస్టడీ తీసుకున్నట్లయితే మరికొన్ని వివరాలు చేసే అవకాశం తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. థాంక్యూ నరేష్.